ప్రజాకవి కాళోజీ. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. కాళోజీ తల్లి పేరు రమాబాయమ్మ, తండ్రి పేరు కాళోజీ రంగారావు. కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందినవాడు. కాళోజీ రచనలు నా గొడవ, కాళోజీ కథలు, జీవన గీత మొదలగునవి. నా గొడవ అనే కావ్యం ద్వారా ప్రజల మనిషిగా మారిపోయి ప్రజల భాషలో రచనలు చేశారు. కాళోజీ నారాయణరావు కాలన్నగా కాళోజీగా ప్రసిద్ధి. కాళోజీ నారాయణరావు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో రచయితగా ప్రసిద్ధిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ నారాయణరావు పేరుగాంచారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ గారి కోరిక. అందుకోసం 1930 నుండే గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. సత్యాగ్రహంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు కాళోజీ నారాయణరావు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా కాళోజీ నారాయణరావు పనిచేశారు. 1943లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అనా గ్రంథమాల సంస్థ తన 14వ ప్రచురణగా కాళోజీ రచనలను ప్రచురించింది. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణ శిక్ష విధించారు. కాళోజీ నారాయణరావు 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. కాళోజీ నారాయణరావు 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసన మండలికి ఎన్నికైనారు. కాళోజీ నారాయణరావు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు తన శరీరాన్ని దానం చేశాడు. 1992లో భారత ప్రభుత్వం కాళోజీని పద్మ విభూషణ్తో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13న మరణించారు. కాళోజీ నారాయణరావు గారి కొటేషన్లు: ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. కాళోజీ. ఆత్మాహుతులతో సాధించే తెలంగాణ వద్దు, ఆత్మస్థైర్యంతో సాధించే తెలంగాణ ముద్దు. కాళోజీ. కాళోజీ గారి నా గొడవను ఉద్దేశించి శ్రీశ్రీ ఇలా అన్నాడు: ఇది కవి గొడవలాగే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు
ప్రజలందరి గొడవ.